రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుపడ్డారు. పేదల భూములు కబ్జా చేస్తున్నారని, రక్షకులే భక్షకులవుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లో 7,000 కోట్ల భూస్కామ్ జరుగుతుందని ఆరోపించారు. నాదరుగుల భూములపైన ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని విమర్శించారు. 374 ఎకరాల భూమిలో దాదాపు 600 మంది పేద రైతులు ఉన్నారని, వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ తమ సొంత భూముల్లోకే వెళ్లనివ్వడం లేదు అన్నారు. స్వయంగా రెవెన్యూ మంత్రి ఈ కుంభకోణం వెనుక ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. హైడ్రాకు ఈ కబ్జాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఉన్నటువంటి వాళ్ళు ఈ రాజ్ బహదూర్ ఎవరికైతే ముగ్గురికి భూమిని అమ్మిండో ఆ భూమిని కొనుక్కున్న వాళ్ళు ఆర్డీఓ దగ్గర పోతే ఆర్డీఓ ఇది చెల్లదు అని కొట్టేసింది. హైకోర్టు సింగిల్ బెంచ్ దగ్గర పోతే చెల్లదు అని కొట్టేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ దగ్గర పోతే చెల్లదు అని కొట్టేసింది. సుప్రీంకోర్టు పోయి స్టే అడిగితే సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున ఆర్డీఓ ఏమనేసిండు, ఇది గవర్నమెంట్ ల్యాండ్, వీనికి రాదు, ఇది రాజ్ బహదూర్ ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఫైల్ చేయలేదు, రాజ్ బహదూర్ డిక్లేర్ చేయకుండా రాజ్ బహదూర్ అమ్మడానికి హక్కు లేదు, రాజ్ బహదూర్ అమ్మిన అన్ని కూడా నల్ అండ్ వైడ్ అని ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో వేసినటువంటి అఫిడవిట్. దెన్ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం, నేను వీళ్ళేదో భూభారతి అని పెట్టింది కదా, పొద్దున భూభారతి వెబ్సైట్ పోయి ప్రింట్అవుట్ తీసిన, ఈ రోజు యాజ్ అండ్ టుడే ఇవాళ పొద్దున తీసిన ప్రింట్అవుట్. భూభారతి వెబ్సైట్ లో ఈ ల్యాండ్ గురించి ఏం చెప్తున్నారు, రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల్ నాదర్గుల్ గ్రామము, సర్వే నంబర్ పాతది 613, కొత్తది 119, 373 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్. ఇది ఈ రోజు భూభారతిలో వీళ్ళ డాక్యుమెంట్ ప్రకారం ఇది గవర్నమెంట్ ల్యాండ్, నాట్ మై డాక్యుమెంట్. ఈ రోజు పొద్దున భూభారతిలో ప్రింట్అవుట్ చేస్తే ఇది గవర్నమెంట్ ల్యాండ్ గా ఇది ప్రింట్అవుట్ లో వచ్చింది. ఆ భూముల మీద ఎవడో ప్రైవేటోడు డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డీడ్ చూపించి సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చూపించి కబ్జాకు పోతున్నాడు. కబ్జాకు పోతే దాన్ని ఎవరు కాపాడాలి? కస్టోడియన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆర్డీఓ. ఆర్డీఓ హ్యాస్ టు ప్రొటెక్ట్ ద ల్యాండ్. కానీ ఇక్కడ ఆర్డీఓ దాన్ని ప్రొటెక్ట్ చేయకుండా ఆర్డీఓ కళ్ళు మూసుకుంటున్నాడు, హైడ్రా అంతకంటే కళ్ళు మూసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే మరి పాపం రైతులు, పోనీ ఆర్డీఓకి తెలియదా, కలెక్టర్కు తెలియదా అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ రైతులు 9 మార్చ్ 2026 ఇది ఆర్డీఓ కందుకూర్ కస్టోడియన్ కి ఇచ్చినటువంటి దరఖాస్తు. మా భూములకు మమ్మల్ని బోనిస్తలేరు, కాపాడండి, గుండాలు బౌన్సర్లు కబ్జా పెడుతున్నారు అని చెప్పి ఇది ఆర్డీఓ గారికి ఇచ్చారు. అదే విధంగా అదే రోజు ఎంఆర్ఓ కందుకూర్కి ఇచ్చినటువంటి లెటర్ ఇది. దెన్ కలెక్టర్ రంగారెడ్డి గారికి కూడా ఇగో మా భూముల్లో మాకు రాణిస్తలేరు, గుండాలు కబ్జా పెడుతున్నారు అని ఇది కలెక్టర్ గారికి ఇచ్చిన దరఖాస్తు. 10వ తారీఖు నాడు 10 మార్చి నాడు ఇది హైడ్రాకి ఇచ్చినటువంటి దరఖాస్తు. హైడ్రా హైడ్రా అని రేవంత్ రెడ్డి డైలాగులు కొట్టాడు కదా, ఆ హైడ్రా దగ్గరికి పోయి కూడా ఇగో మా భూములకు మమ్మల్ని బోనిస్తలేరు, గుండాలు వచ్చి అక్రమంగా భూమిని కబ్జా పెడుతున్నారు, గోడలు కడుతున్నారు, ఫెన్సింగ్ చేస్తున్నారు, ఇనుప రేకులు పెడుతున్నారు అని కూడా హైడ్రాకి ఇచ్చినటువంటి దరఖాస్తు. ఎందుకు ప్రభుత్వం మౌనంగా ఉంటుంది? ఆనాటి ఇందిరమ్మ రాజ్యం ఈ పేదలాడ వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది, ఈనాటి రేవంత్ రెడ్డి రాజ్యం ఆ భూములను కబ్జా చేస్తుంది. నాటి కాంగ్రెస్ ఇచ్చింది, నేటి రేవంత్ కాంగ్రెస్ ఈ భూములను కబ్జా పెడుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ళు గవర్నమెంట్ లో ఉంది. బీఆర్ఎస్ 10 ఏళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎవడు ఈ భూముల మీదకి ఎందుకు రాలేదు? ఏ బౌన్సర్లు, ఏ గుండాలు, ఏ కంపెనీలు ఆ భూమి మీదకి వచ్చే ధైర్యం ఎందుకు చేయలేదు? బీఆర్ఎస్ గవర్నమెంట్ పోంగనే రేవంత్ రెడ్డి రాగానే ఈ కబ్జాలు గుండాలు ఎందుకు వస్తున్నారు ఈ భూమి మీదకి? ఆ భూమి అమ్మినోడు ఆ రోజు రాలేదు ఎందుకో, మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకో రాలేదు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ గుండాగాడు, ఏ కబ్జా చేసినోడు, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఆ భూముల మీదకి రాలే కదా. ఇలా కాంగ్రెస్ వచ్చినాకనే, రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఎందుకు వస్తున్నది అంటే దొంగ లెవెలో అర్థమైపోతుంది. దీని వెనుక దొంగ లెవెల్ అంటే ప్రభుత్వ పెద్దలే దొంగలు, అవి కూడా ఇప్పుడు బయట పెడతా. దీని డేట్ చూడాలి, డేటు 13/12/2023 అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వారం రోజులకే. 7 తారీఖు గవర్నమెంట్ వచ్చింది, 13 తారీఖు ఫెన్సింగ్ పడ్డది. 7 తారీఖు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 13 డిసెంబర్ 2023 నాడు చుట్టూ ఫెన్సింగ్ పెట్టి ఇక్కడ రాసుకున్నారు. ఏం రాసుకున్నారు? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంటే ఎవడు ధైర్యం చేయలే, ఎవడు ఫెన్సింగ్ పెట్టలే, ఎవడు ఈ భూమి నాదని ఎవడు రాసుకునే ధైర్యం ఆనాటి కేసీఆర్ ప్రభుత్వంలో చేయలే. కాంగ్రెస్ వచ్చిన వారంకే ఫెన్సింగ్ పెట్టిండ్రు, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్ అని చెప్పి బోర్డు పెట్టిండ్రు. ఇది 13 డిసెంబర్ 2023. తర్వాత 31 మార్చ్ 2026 ఇందులో ఏముంది? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. ఇటు పక్కన ఏమున్నది? డెవలప్మెంట్ బై MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. ప్రాపర్టీ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్. డెవలప్మెంట్ ఎవరు చేస్తుండ్రు? MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుది. శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు గారు డైరెక్టర్ గా ఉన్న కంపెనీ. ఇది ఎప్పుడు పెట్టిండ్రు? 30 మార్చ్ 2026.
కరెక్ట్ గా అదే టైంలో మేము మైనింగ్ స్కామ్ అసెంబ్లీలో తీసినాం 28 తారీఖు. ఏమనుకున్నారో ఏందో మళ్ళా ఇగో 2 తారీఖు నాడు మలిపేసింది. 2 ఏప్రిల్ 2026. ఇదేమో 31 మార్చ్, ఇది 2 తారీఖు అంటే తెల్లారలేదు మర్నాడు. 31 నాడేమో ఈ భూమి శిల్పా ఇన్ఫ్రాద్ అన్నారు. 2 తారీఖు ఏం చేసిండ్రు, దానికి మళ్ళీ తెల్లటి పెయింట్ కొట్టిరు. పేరు కనబడితే మళ్ళీ ఏమైతుందో బయటకు వస్తుందేమో అనుకున్నారేమో. 2 రోజుల్లో దానికి సున్నం కొట్టేసింది, పెయింట్ కొట్టేసింది. తర్వాత ఇగో ఇది 4 తారీఖు, 4 ఏప్రిల్ 2026 శిల్పా పోయింది, MEAL పోయింది. మళ్ళీ ఏమొచ్చింది ఇడా, ఇదేందో వచ్చింది జాయింట్ డెవలప్మెంట్ అని చెప్పి కోహినూర్ గ్రూపు ఇంప్లెక్స్ ఇన్ఫ్రా అని మళ్ళీ కొత్త కథ పట్టారు. ఎందుకు మారుతున్నాయి బోర్డులు? మొన్న కూడా మీరు చూసిండ్రు మైనింగ్ దగ్గర ఏమైంది, రాఘవ కన్స్ట్రక్షన్స్. మా అన్న వాళ్ళు మా RS ప్రవీణ్ అన్న గారు పోతే తెల్లారి వరకు పెయింటింగ్ పడ్డది. శ్రవణ్ అన్న RS ప్రవీణ్ గారు పోతే తెల్లారి వరకు పెయింటింగ్ పడ్డది. ఈడ కూడా ఏమైంది, శిల్పా ఇన్ఫ్రా తెల్లారి వరకు పెయింటింగ్, మళ్ళా మర్నాటి వరకు మళ్ళీ కూడా వచ్చేసిండు. ఈ చిత్ర విచిత్రాలు వెనుక అర్థమైతలేదా ఎవరున్నారు?